అదే జరుగుతూ ఉంది. ఆయన కోట్లాది దేవదూతలు, కెరూపులు, సెరాపులు, పరిశుద్ధ జన సమూహము చే ఆరాధించబడుతూ మహిమపరచబడుతూ ఉన్న పరిస్థితిని మన కళ్ళ ముందు ఆయన చూపించి ఉన్నారు. అది పరలోకంలో దేవుని చిత్తమై ఉన్నది. అక్కడ ఆయన చిత్తము నెరవేరుచున్నది. ఆ చిత్తం ఇక్కడ కూడా, అంటే ఈ భూమి మీద కూడా, అంటే మన మధ్యలో కూడా నెరవేర్చబడును గాక అంటూ వాక్యం ఈరోజు మనల్ని నిర్దేశిస్తూ ఉంది. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆ పరలోక సార్వభౌమునికి సర్వదా స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనతలు ఆరోపిస్తూ ఆ పరలోక అనుభవాన్ని, ఆ పరలోక ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఈరోజు మనము ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం.